హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు 2014లో వచ్చిన ఇన్ ద బ్లడ్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రియుడు షో. ఓపెన్ చేస్తే ఈమె పేరు ఈవా, ఇతడి పేరు డెరిక్. అప్పుడే పెళ్లి చేసుకుని కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగుబెట్టారు అంటే అప్పుడే దిండు దుప్పటా వేసుకుని కాపురం మొదలెట్టేసారుగా. హనీమూన్ కని హెలికాప్టర్లో ఒక కరేబియన్ దీవికెళ్తారు. ఎందుకంటే ఎప్పుడో అక్కడ డెరిక్ వాళ్ళ తాత కట్టించి వదిలేసిన వసతి గృహం ఒకటుంది, ఖర్చులు కలిసి వస్తాయి కదా అని. కొత్తగా పెళ్ళైన జంటంటే ఎలా ఉంటుంది, వాళ్ళ హుషారే వేరు. పగలంతా సైట్ సీయింగ్లు, బీచ్లు, బోటింగ్లు, ఈతలు, మేతలు ఇలా నానా హంగామా చేస్తారు. మరి నైట్ అయితే కొత్తగా పెళ్ళైంది కదా, అక్కడికి కూడా మనం పొలోమని దూరటం ఎందుకు గానీ కొంచెం ప్రైవసీ ఇద్దాం. వాళ్ళ పాటలే వాళ్ళు పడతారు. హనీమూన్లో ఇద్దరు తగ్గేదేలే అంటూ ఎంజాయ్ చేస్తున్న టైంలో వీళ్ళకి మ్యానీ అనే చింపిరి బొచ్చోడు ఒకడు తగులుతాడు. వీడెక్కడ లోకల్ గాయ్. మనకు తెలిసిన మంచి పబ్బు ఒకటి ఉంది, రేపు నైట్ వచ్చేయండి కుమ్మేద్దామని ఇన్వైట్ చేస్తాడు. సరే అని ఏవా డెరిక్ నెక్స్ట్ డే వాడితో కలిసి పబ్బుకెళ్తారు. ఫుల్ రొమాన్స్లో మునిగిపోయి ఎవరిని పట్టించుకోకుండా ఇద్దరు అతుక్కుపోయి మరి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడే ఉన్న బిగ్ బజ్ అనే లోకల్ డాన్ ఒకడు ఏవాను చూస్తాడు. చూసినోడు చూసినట్టు మెదలకుండా కూసోకుండా ఈ పాప పెక్కలు భలే ఉన్నాయి అని డ్యాన్స్ చేయడానికి వస్తాడు. వారిద్దరేదో హ్యాపీ మూడ్లో ఉంటే మధ్యలో దూరి గత్తర. ముందు సర్లే ఏదో తాగిన మత్తులో ఉన్నాడ్లే అని ఊరుకుంటే ఎంతసేపటికి ఓవర్ యాక్షన్ ఆపకపోయేసరికి డెరిక్ కంట్రోల్ చేయబోతాడు. అయినా ఆకుండా నువ్వెవుడ్రా మధ్యలో బొగడాగాడివని డెరిక్ని లాగిపెట్టి ఒకటి బీగుతాడు. అంతే, అప్పటి వరకు సాఫ్ట్గా రొమాంటిక్ యాంగిల్లో కనిపించిన ఏవా ఒక్కసారిగా యాక్షన్ యాంగిల్లోకి మారిపోతుంది. లేడీ విజయశాంతిలా వచ్చినోడు నొచ్చినట్టు ఎగిరెగిరి తుక్కు ర్యాగ్ కొడుతుంది. పెక్కలు బాగున్నాయి కదా అని వచ్చారు, ఆ పెక్కల పవర్ ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది. ఒక్కొక్కడికి జింగిడీలు పగిలిపోతుంటాయి. ఇంకాసేపు ఏవా అదే మూడ్లో ఉంటే ఇంకా చాలా మందికి పగిలేవి. బట్ డెరిక్ కంట్రోల్ చేసి బయటకు లాక్కుపోతాడు. ఈ చింపిరి బొచ్చోడేమో ఏందక్కా ఈ అరాచకమని ఆశ్చర్యపోతాడు. బట్ డెరిక్ మాత్రం భార్యలోని యాక్షన్ యాంగిల్ చూశాక కూడా పెద్దగా ఆశ్చర్యపోడు. మనోడికి ముందుగానే తెలుసనుకుంటా, నన్ను పేక్కుండా ఉంటే చాలే అనుకుంటాడు. నెక్స్ట్ డే ఈ చింపిరి బొచ్చోడు మళ్ళీ వస్తాడు. నిన్నలా కాకుండా ఈసారి మిమ్మల్ని సూపర్ ప్లేస్కు తీసుకెళ్తాను అని. ఏవాకు హైట్స్ అంటే భయం అని అక్కడే ఉంటే మ్యానీ, డెరిక్ ఇద్దరు రైడ్కి వెళ్తారు. బట్ మధ్యలోకి వెళ్ళాక డెరిక్ సేఫ్టీ బెల్ట్ ఊడిపోతుంది. మ్యానీ హెల్ప్ చేయడానికి ఎంత ట్రై చేసినా గానీ పట్టు తప్పడంతో డెరిక్ పైనుండి అడవిలోకి పడిపోతాడు. ఏవా వెంటనే పరుగున డెరిక్ పడిపోయి ఉన్న చోటుకు చేరుకుంటుంది. ఒంటి నిండా గాయాలైనా కానీ ప్రాణం మాత్రం ఉంటుంది. వెంటనే అంబులెన్స్లోకి ఎక్కిస్తారు. ఏవా కూడా ఎక్కబోతుంటే ఏవేవో రూల్స్ చెప్పి ఏవాను ఎక్కనివ్వరో. ఏ హాస్పిటల్కు తీసుకువెళ్తున్నారో చెప్పి వాళ్ళు బయలుదేరతారు. దాంతో ఏవా అంబులెన్స్నే ఫాలో అవుతూ వెళ్తుంది. బట్ మధ్యలో చిన్న యాక్సిడెంట్ అవుతుంది. అంబులెన్స్ ఏమో వెళ్ళిపోతుంది. హాస్పిటల్ పేరు చెప్పారు కాబట్టి ఆ హాస్పిటల్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్ళాక రిసెప్షనిస్టు ఇక్కడకు డెరిక్ అనే పేరుతో ఏ పేషెంట్ను తీసుకురాలేదు అని చెప్తుంది. ఏవాకు కోపం వచ్చి తీసుకురాకపోవడం ఏంటని హాస్పిటల్ మొత్తం వెతికినా కానీ డెరిక్ కనిపించడు. దాంతో పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది, హస్బెండ్ మిస్ అయ్యాడు అని. అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తే అసలు అలాంటి యాక్సిడెంట్ ఏది ఇక్కడ జరగలేదు, అలాంటి పర్సన్ ఎవరు ఎక్కడికి రాలేదు అని చెప్తారు అక్కడున్న స్టాఫ్. ఏవాకు ఏం జరుగుతుందో అర్థం కాదు. పోలీసుల దగ్గర నుండి పెద్దగా కోఆపరేషన్ ఉండదు. కేసును సీరియస్గా తీసుకుని మిస్ అయిన పర్సన్ గురించి వెతకకుండా అడిగితే తిరిగి తన్నే అనుమానిస్తారు. ఆస్తి కోసం నువ్వే నీ భర్తను చంపావేమోనని. దాంతో ఈవా ఈ జుడ్డుగాడితో లాభం లేదని తనే రంగంలోకి దిగుతుంది. వీడిని పెక్కల మధ్యలో పెట్టి గాల్లో వేలాడదీస్తే నిజం కక్కుతాడు. యాక్సిడెంట్ జరిగింది నిజమే కానీ దాని గురించి ఎక్కడా మాట్లాడవద్దని స్టాఫ్ అందరికీ వార్నింగ్ కాల్ వచ్చిందని. వాడు చెప్పిందంతా రికార్డు చేసి ఏవా దాన్ని ఈ జిడ్డు మొహం ఇన్స్పెక్టర్ గాడి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇప్పుడైనా సీరియస్గా తీసుకొని తన హస్బెండ్ను వెతకండి అని. అయినా గాని వీడు దాని గురించి పట్టించుకోకుండా పబ్బులో జరిగిన ఫైట్ గురించి, వాడిని పెక్కల మధ్యలో పెట్టి చంపబోయావని లా పాయింట్స్ అన్ని లాగి, నీలాంటి వైలెంట్ పర్సన్స్ ఇక్కడ ఉండకూడదు, నీ భర్తను మేము వెతుకుతాం, ఇక్కడి నుండి నీ దేశానికి తిరిగి వెళ్ళిపో అంటాడు. ఏవాకు ఒళ్ళు మండి నేను ఇక్కడి నుండి వెళ్లడమేంటని అక్కడున్న నలుగురు ముక్కు మొహం పగలగొడుతుంది. దాంతో ఇన్స్పెక్టర్ ఏవాను అరెస్ట్ చేసి జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కించి తన దేశానికి పంపేయమని పంపుతాడు. పంపిస్తే పోతుందా ఏంటి, తప్పించుకొని నీళ్ళలోకి దూకి ఈదుకుంటూ మళ్లీ తిరిగి వెనక్కే వస్తుంది. ఈసారి ఇలా కాదని ఈ చింపిరి బొచ్చోడిని వెతకటం మొదలెడుతుంది. తన హస్బెండ్ మిస్సింగ్ లో వీడి హ్యాండ్ ఏమైనా ఉందా అని. ఈడెప్పుడు ఈ పబ్బుల చుట్టూనే తిరుగుతాడనుకుంటా.
కనపడగానే పట్టుకొని బాత్రూమ్ టాయిలెట్లో ముంచిద్ది. అయితే వీడికి ఏ సంబంధం ఉండదు. వీడికి కూడా వార్నింగ్ కాల్ రావడంతో ఆ యాక్సిడెంట్ తర్వాత సైలెంట్ అయిపోతాడు. డెరిక్ను వెతకటంలో హెల్ప్ చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. మిస్ అయిన డెరిక్ను మాత్రం వెతకరు గాని ఏవాను మాత్రం పోలీసులు తెగ వెతుకుతూ ఉంటారు. డెరిక్ ఎక్కడున్నాడు, ఎవరు తీసుకెళ్లారో తెలుసుకోవడానికి ఏవా దగ్గర చిన్న క్లూ కూడా లేదు. ఆ క్లూ కావాలి అంటే ఆ రోజు అంబులెన్స్లో డెరిక్ను తీసుకువెళ్లిన ఆ ఇద్దరి గురించి తెలియాలి. మ్యానీ సహాయంతో వేట స్టార్ట్ చేస్తుంది. వీధులెంపట పడి తిరగ్గా ఇద్దరిలో ఒకడు దొరుకుతాడు. వాడి పొంగి పగలగొట్టి మరీ అడుగుతుంది. అయితే వీడి దగ్గర డెరిక్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదో. ఆ రోజు అంబులెన్స్లో తనతో పాటు వచ్చిన రెండో వాడికే అసలు విషయం ఏంటో తెలుసు అని చెప్తాడు. దాంతో ఏవా వాడిని వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే వీడు అల్లాటప్పాగాడు కాదు, పేరు మోసిన పెద్ద క్రిమినల్. బాబు చెప్పు అంటే చెప్తాడా. ఇద్దరి మధ్య ఫైట్ షురు. వీడిని ట్యాకిల్ చేయటం ఏవాకు కొంచెం కష్టమవుతుంది. ఆ బేభత్సంలో అనుకోకుండా ఏవా చేతిలో వాడు చస్తాడు. ఊరంతా తిరుగుతూ ఎంత రచ్చలేపాక పోలీసులకు దొరకకుండా ఉండదు కదా, మళ్ళీ అరెస్ట్ చేస్తారు. వచ్చినప్పటి నుండి అక్క పెద్ద క్రిమినల్స్ను కూడా తుక్కు రేగొడుతుంది. ఇప్పుడైతే ఈ ఐలాండ్లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్నే లేపేసింది. దాంతో ఈ పోలీసుడికి డౌట్ వస్తుంది, ఈ అక్క మనం అనుకుంటున్నట్టు మామూలుది కాదని. బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ మొదలెడతాడు. ఆ ఎంక్వైరీలో తేలుతుంది అక్క మాజీ క్రిమినల్, డాటర్ ఆఫ్ డ్రగ్ లార్డ్. వాళ్ళ నాన్న అతడున్న క్రైమ్ వరల్డ్లో సర్వైవ్ కావాలంటే తన కూతురు అందరు ఆడపిల్లలా ఉంటే సరిపోదని భగవంత్ కేసర్లో బాలయ్య బాబులా బెడ్ని స్ట్రాంగ్ చెయ్యాలని డిసైడ్ అవుతాడు. అందుకని చిన్నప్పటి నుండి ట్రైన్ చేసి రెబల్గా మారుస్తాడు. ఏవాకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు ఆపోజిట్ గ్యాంగు తన తండ్రిని చంపుతారు. దానికి రివెంజ్గా వాళ్లను చంపి ఏవా క్రిమినల్ రికార్డ్స్లోకి ఎక్కుతుంది. ఆ తర్వాత డ్రగ్స్ దందాలు, గ్యాంగు వార్లు, కేసులు, జైళ్లు, బెయిల్లు ఇలా అన్ని 30 సంవత్సరాల లోపే కానిచ్చి రియలైజ్ అయ్యి క్రైమ్ వాళ్లను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోతుంది. నెక్స్ట్ డెరిక్ని కలవడం, ప్రేమలో పడటం, పెళ్లి చేసుకొని హనీమూన్కి ఇక్కడికి రావటం. అయితే డెరిక్ను కనపడకుండా చేసిన వాళ్ళు ఏముందులే 10 రోజులు వెతికి దొరకపోతే ఏడ్చి ముక్కు చీది పెట్టాబేడ సర్దుకొని తిరిగి వెళ్ళిపోతుంది అనుకున్నారు. బట్ అలా కాకుండా ఐలాండ్ మొత్తం రచ్చలేపుతూ 70mm సినిమా చూపిస్తుంది. ఇంకాస్త టైం ఇచ్చారు అంటే బొందలు పగలగొడుతుంది. దాంతో ఇక ఉండనివ్వకూడదని ఈ ఇన్స్పెక్టర్ గాడికి టిప్ అందుతుంది. వేరే జైలుకు మారుస్తున్నామని చెప్పి పంపిస్తాడు, ఎన్కౌంటర్లో లేపేయమని. పైకి పొయ్యిద్దులే అని ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. బట్ అర్ధరాత్రి అయ్యాక మధ్యల దరువు మొదలవుతుందని తెలీదో. కూతురి తలకు గన్ను పెట్టేలా అంటుంది, నువ్విదంతా ఎందుకు చేస్తున్నావని నేనైతే అడగను. నీ అంతటా నువ్వే చెప్తే నీ ఒక్కడితోనే పోతుంది. అలా కాదని నేను గన్ను వాడటం మొదలెట్టాననుకో, నా క్రిమినల్ రికార్డ్స్ అన్నీ తిరగేసినట్టున్నావు. తెలుసుండిద్దిగా బ్రదరో, ఐ డోంట్ కేరు. నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తాన్ని నిద్రలోనే పండబెట్టిపోతా. గదైతే గ్యారెంటీ, నీ ఇష్టమేక. ఎంత వార్నింగ్ ఇచ్చాక నిజం చెప్పకుండా ఉంటాడా. తనిదంతా ఆ హాస్పిటల్ డాక్టర్ చెయ్యమంటేనే చేశానని, కానీ నీ హస్బెండ్ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అనే సంగతి మాత్రం నాకు తెలియదు అని చెప్తాడు. అదంతా విన్నాక ఏవా వాడి చేతికి ఒక కత్తిచ్చి చెప్పాగా, నేను గన్ యూజ్ చేయటం మొదలెట్టాను అంటే అది నీతోనే ఆగదని. నీ ఫోటోకి నువ్వే దండేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టాపు హాస్పిటల్. అసలు అలాంటి వ్యక్తి ఎవరిని తమ హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు అని చెప్పిన రిసెప్షనిస్ట్ని పడుకోబెట్టి తన ఐడి కార్డు తీసుకొని ఆ డాక్టర్ గాడి దగ్గరికి వెళ్తుంది. ముందు క్వశ్చన్స్ అడగటాలు ఏమీ ఉండవో, సావగొట్టి చెవులు మూసాక అప్పుడు అడుగుతుంది, వేర్ ఈజ్ మై హస్బెండ్ అని. దాంతో సీసీ కెమెరా వైపు చూపిస్తాడు. అప్పుడే కొంతమంది గ్యాంగు వీల్ చైర్లో డెరిక్ను ఆపరేషన్ రూమ్కి తీసుకొస్తూ ఉంటారు. డెరిక్ను చూడగానే ఏవా ప్రాణం లేచొస్తుంది. వచ్చే వాళ్ళకి అనుమానం రాకుండా నర్సు గెటప్ వేసుకుంటుంది. ఆపరేషన్ రూమ్లో తెలుస్తుంది, ఈ గుండుగాడు ఈ ఐలాండ్లో పెద్ద మాఫియా డాను. అయితే వీడికి మల్టిపుల్ మెలోమా అనే క్యాన్సర్ వస్తుంది. దాన్ని క్యూర్ చెయ్యాలి అంటే తనకు మ్యాచ్ అయ్యే డోనార్స్ బోన్ మ్యారో నుండి స్టెమ్ సెల్స్ను తీసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలి. అందుకని డోనార్స్ కోసం ఐలాండ్ మొత్తం అంబులెన్స్లు తిప్పుతూ జల్లెడ పడుతూ ఉంటారు. ఎవరికి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఈ హాస్పిటల్కు తీసుకువచ్చేలా. అలా డెరిక్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ హాస్పిటల్కు తీసుకొచ్చారు. గుండుగాడికి మ్యాచ్ అవ్వడంతో ఏవా వచ్చేసరికి సైడ్ చేసి అలాంటి పర్సన్ ఎవరూ ఇక్కడ అడ్మిట్ కాలేదు అని చెప్పారు. ఏవాకు ఇప్పుడంతా ఎరికైంది. ఎందుకు ఎత్తుకొచ్చారో తెలిసింది, ఎవడెత్తుకొచ్చాడో తెలిసింది. హస్బెండ్ తన కళ్ళ ముందే ఉన్నాడు. ఇక ఆ గుండుగాడు ఎవడైతే నాకెందుకు నా పెక్కలోదని టెంపర్ లేపుద్ది.
గుండుగాడేమో రే దాన్ని ఆపండ్రా, వాడిని పట్టుకోండ్రా, ఈ గుండును ఓ 10 కాలాలు బతకనివ్వండ్రా అని గోల పెడుతూ ఉంటాడు. డెరిక్ ను తీసుకొని గన్ను ఫైట్లు చేజింగులు దాటి ఏవా మ్యానీగాడి ఏరియాలోకి వెళ్ళిద్ది. మ్యానీతో పాటు ఆ ఏరియాలో ఉండే లోకల్స్ కూడా వీళ్లకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే గుండుగాడు తెలివిగా పోలీసులను కూడా కొనేసి వాళ్లను కూడా వెంట పెట్టుకునొస్తాడు. దాంతో ఏవా ఇక లాభం లేదు, ఈ గుండుగాడి నేసేస్తే తప్ప లోక కళ్యాణం జరగదని వాడి మీదకెళ్ళి పడుద్ది. గుండుగాడి గుండు పగలగొట్టి గొంతు మీద కత్తి పెడుతుంది. వాడు డబ్బిచ్చేసరికి పోలీసులందరూ చాలా విధేయతగా గన్స్ అన్ని ఏవా వైపు తిప్పుతారు. అలాంటి టైంలో అక్కడకు చేరుకుంటాడు బిగ్ బజ్. గుర్తున్నాడు కదా, స్టార్టింగ్ లో పెక్కలు బాగున్నాయని డాన్స్ చేయడానికి వెళ్లి ఏవా చేత ముక్కు పగలగొట్టించుకున్నాడు. అయితే వీడు ఇక్కడున్న డాన్స్ లో కొంచెం మంచి డాను, కాకపోతే తాగినప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఏకీ గుండుగాడేమో ఆపోజిట్ గ్యాంగు, ఎప్పుడు తన ఏరియాలో దొరుకుతాడా అని కాచు కూర్చోనున్నాడు. గుండుగాడేమో సరాసరి తన ఏరియాకే వచ్చేశాడు. దాంతో చింపిరిబొచ్చు మ్యానీ చాలా తెలివిగా గుండుగాడు తమ ఏరియాలో ఉన్నాడు అని బిగ్ బజ్ కు ఇన్ఫర్మేషన్ చారవేసి ఇక్కడికి రప్పించాడు. ఇంకేముంది, ఏవా చేతిలో కత్తిని తీసుకొని నీకెందుకు శ్రమ అని ఆ పని తను చేస్తాడు. ఆ రోజు పబ్బులో జరిగిన దానికి సారీ చెప్పి నీ హస్బెండ్ ను ఇక్కడ నుండి తీసుకెళ్లమంటాడు. అలా ఫైనల్లీ ఏవా తన భర్తను వెతికి కనిపెట్టి కాపాడి మళ్లీ తమ దేశానికి తిరిగి వెళ్తుంది. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంటు. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.